ఒక రాజ్యాన్ని ఊహించుకోండి. అంతా గందరగోళం, ఖజానా ఏమో ఖాళీ, పరిపాలన అనే మాటే లేదు. అలాంటి టైంలో సాలార్జంగ్ అనే ఒకే ఒక్క వ్యక్తి దాన్ని ఒక ఆధునిక రాజ్యంగా ఎలా మార్చగలిగారు? ఆయన కేవలం ఒక మంత్రి మాత్రమే కాదు, ఒక ఆర్కిటెక్ట్, ఒక సరికొత్త పరిపాలనకు బ్లూప్రింట్ గీసిన వ్యక్తి. ఆయన కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఒక ప్రశ్న. ఒక రాష్ట్రం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోతే దాన్ని ఎలా బాగుచేస్తారు? ఇది ఏదో ఊహాజనితమైన ప్రశ్న కాదు. హైదరాబాద్ రాజ్యంలో సాలార్జంగ్ ఎదుర్కొన్నది సరిగ్గా ఇదే సమస్య. దానికి సమాధానం చాలా సింపుల్. దాన్ని బాగు చెయ్యలేం. పూర్తిగా మొదటినుంచి మళ్లీ కట్టాలి, ప్రతి భాగాన్ని ఒక పక్కా ప్లాన్తో. సాలార్జంగ్ చేసింది కూడా అదే. ఒక సరికొత్త ప్రభుత్వానికి పునాదిరాయి వేశారు. అయితే ఆ పునాదులు వేయడానికి ముందు అసలు అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనం తెలుసుకోవాలి. సాలార్జంగ్ సంస్కరణలు తీసుకురాకముందు నిజాం రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉండేదంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అదొక పెద్ద గందరగోళం. సాలార్జంగ్ ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏమీ చిన్నది కాదు. అక్షరాల 1 కోటి మంది ప్రజలు. ఆలోచించండి, ఆ రోజుల్లో 1 కోటి మంది జనాభా ఉన్న ఇంత పెద్ద రాజ్యాన్ని ఆ గందరగోళం నుంచి బయటపడేయడం ఎంత పెద్ద బాధ్యతనో. మరి ఇంత పెద్ద మార్పులు తీసుకురావాలంటే అధికారం ఉండాలి కదా. అది ఎక్కడ్నించొచ్చింది? సాలార్జంగ్ కేవలం ఒక సలహాదారు కాదు, ఆయన దివాన్, అంటే ఆ రాజ్యానికి ప్రధానమంత్రి అన్నమాట. పరిపాలన మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉండేది. ఆ పవరే ఆయనకు అతిపెద్ద ఆయుధంగా మారింది. సరే, ప్రాబ్లం తెలిసింది, అధికారముంది. మరి ఆయన సొల్యూషనేంటి? సాలార్జంగ్ చేసిన సంస్కరణలు ఏవో ఆదృచ్ఛికంగా చేసినవి కానే కాదు. అదొక మాస్టర్ ప్లాన్, ఒక కొత్త ప్రభుత్వానికి ఆయన గీసిన బ్లూ ప్రింట్. సో సాలార్జంగ్ వేసిన మొదటి అడుగు ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం. టాప్ లెవెల్లో ప్రావిన్సుల దగ్గర్నుంచి అట్టడుగున ఉన్న గ్రామాల దాకా అన్నింటినీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తూ ఒక క్లియర్ స్ట్రక్చర్ తయారుచేశారు. ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ ఏంటో మనం కాస్త డీటెయిల్గా చూద్దాం. మొదటగా సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో చూస్తే ఆయనొక మోడర్న్ మినిస్ట్రీని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, లా, పోలీస్, ఎడ్యుకేషన్, ఇలా మొత్తం 14 డిపార్ట్మెంట్లు. దీనివల్లొచ్చిన అతిపెద్ద మార్పేంటో తెలుసా? ప్రతి పనికి ఒక బాధ్యత, ఒక జవాబుదారీతనం వచ్చాయి. అంతకుముందు ఎవరు ఏం చేస్తున్నారు, దేనికి బాధ్యులో ఎవరికి తెలిసేది కాదు. ఈ సిస్టంతో ఆ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడి ఒక ఆర్గనైజ్డ్ గవర్నెన్స్ మొదలైంది. కాని అసలైన విప్లవం, రియల్ చేంజ్ జరిగింది సెంట్రల్ లెవెల్లో కాదు, జిల్లా స్థాయిలో. ఇక్కడే పాత సిస్టంను పూర్తిగా పక్కన పెట్టి ఒక కొత్త శకానికి ఆయన పునాది వేశారు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజింగ్ రీఫార్మ్. ఎలాగంటే, అంతకుముందు జిల్లాలను ఎవరు నడిపేవారంటే ప్రైవేట్ ట్యాక్స్ కలెక్టర్లు, కాంట్రాక్టర్లు. వాళ్లకు ప్రజల బాగోగుల కన్నా వచ్చే డబ్బులే ముఖ్యం. సాలార్జంగ్ ఈ సిస్టంను పూర్తిగా తీసేశారు. దాని ప్లేస్లో తాలూక్దారులు అనే జీతాలు తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లను పెట్టారు. చెప్పాలంటే ఇదొక ఫ్యూడల్ సిస్టమ్ నుంచి మోడర్న్ బ్యూరోక్రసీకి మారడమన్నమాట. ఇక్కడ విషయం కేవలం మనుషుల్ని మార్చడం కాదు, మొత్తం సిస్టమ్నే మార్చడం. క్లియర్గా గ్రేడ్లు, ట్రాన్స్పరెంట్గా జీతాలు, ఇలా ఒక ప్రొఫెషనల్ సివిల్ సర్వీస్ను క్రియేట్ చేశారు. అంటే ఎవరి టాలెంట్ను బట్టి వాళ్లకు జీతం, పొజిషన్. దీనివల్ల ఏమైందంటే కరప్షన్ తగ్గి గవర్నమెంట్ జాబ్ అనేది ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్గా మారింది. ఆధునిక పాలనకు ఇంతకంటే బలమైన పునాదింకేముంటుంది? ఈ మాస్టర్ ప్లాన్ కేవలం టాప్ లెవెల్కే ఆగిపోలేదు. సాలార్జంగ్ తెచ్చిన మార్పులు గ్రౌండ్ లెవెల్కి, అంటే గ్రామాల దాకా వెళ్లాయి. ఎందుకంటే పునాదులు బలంగా ఉంటేనే కదా బిల్డింగ్ గట్టిగా నిలబడేది. మరి ఆ పునాదులు ఎలా వేశారో చూద్దాం. జిల్లాల కింద తాలూకాలను ఏర్పాటుచేశారు. ప్రతి తాలూకాకి కూడా ఒక జీతం తీసుకునే ఆఫీసర్, ఆయనే తహసీల్దార్. చూశారా, ఇక్కడ కూడా అదే ప్యాటర్న్. పాత పద్ధతులు తీసేయడం, జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులను కింది స్థాయి వరకు తీసుకురావడం. ఈ సంస్కరణలు ఎంత డీప్గా వెళ్లాయో చూడండి. విలేజ్ లెవెల్లో కూడా ప్రతి పనికి ఒకరిని బాధ్యుల్ని చేశారు. ల్యాండ్ రికార్డ్స్ కోసం పట్వారీ, లా అండ్ ఆర్డర్ కోసం పోలీస్ పటేల్, చివరికి పొలాలకు నీళ్లు పెట్టడానికి కూడా నీరుకాడు అనే ఒక వ్యక్తి. వీళ్లందరూ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అన్నమాట. వీళ్లందరికీ గ్రామసేవా నిధుల నుంచి జీతాలు వచ్చేవి. సో సెంట్రల్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ఇలా ప్రతి స్టేజ్లో ఒక కొత్త సిస్టమ్ను కట్టారు. సరే, ఎంత కష్టపడి కట్టిన ఈ వ్యవస్థ ఫలితమేంటి? సాలార్జంగ్ లెగసీ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక గందరగోళ పరిస్థితి నుంచి సాలార్జంగ్ ఒక ఆధునిక
పటిష్టమైన గవర్నమెంట్ మిషనరీని తయారుచేశారు. ఆయన వేసిన పురాదుల మీదే ఆ ప్రభుత్వం కొన్ని దశాబ్దాల పాటు నడిచింది. అది ఆ ఆర్కిటెక్ట్ సాధించిన విజయం. ఆయన లెగసీని ఈ ఒక్క వాక్యం పర్ఫెక్ట్గా చెప్తుంది. ఆయనొక గ్రేట్ మోడర్నైజర్, స్కిల్డ్ అడ్మినిస్ట్రేటర్. పాతబడిపోయిన పురాతన నిజాం అడ్మినిస్ట్రేషన్ను పూర్తిగా మార్చేసి దానికొక కొత్త రూపు ఇచ్చారు. వెళ్లే ముందు ఒక ప్రశ్న. ఈ కథంతా మనకు ఏం చెప్తోంది? ఒక ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ ఉంటే ప్రజలు, దేశం చెల్లించాల్సిన అసలైన మూల్యమేంటి? దీనికి సమాధానం బహుశా మన చుట్టూనే వెతకాలేమో.